అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరములో జూలై నెలలో తొలి ఏకాదశి పండగ ఏ రోజున వచ్చింది? ఏకాదశి, ద్వాదశి తిథి యొక్క గడియలు ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఏమిటి? నైవేద్యంగా ఏమి నివేదించాలి? ఉపవాసం ఏ రోజున చేయాలి? ఉపవాస విరమణ సమయం ఎప్పుడు? పూజ చేసుకోవటానికి శుభ సమయాలు ఎప్పుడు? అలాగే తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? ఈ రోజున ఏమి చేయాలి? ఏమి పఠించాలి? ఇలా మొదలగు అంశాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఆషాఢ మాసపు శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడిలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇంత విశిష్టమైనటువంటి ఈ ఏకాదశి ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఏకాదశి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకున్నట్లయితే స్వస్తి చాంద్రమాన శ్రీ పరాభావ నామ సంవత్సరం ఆషాఢ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం జూలై 24, 2026 శుక్రవారము ఉదయం 9:13 నుంచి ఏకాదశి తిథి ప్రారంభమయ్యి జూలై 25, 2026 శనివారము ఉదయం 11:34 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. పంచాంగ ప్రకారం చూసుకున్నట్లయితే మనము ఏ వ్రతాలు కానీ ఏ పండగలు చేసుకున్నా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ప్రకారమే చేసుకుంటాం కనుక ఆ విధంగా చూసుకుంటే ఈ సంవత్సరము తొలి ఏకాదశిని నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ 2026 జూలై 25 శనివారం రోజున ఆచరించాలి. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ జూలై 24 తెల్లవారుజామున 4:36 నుంచి జూలై 26 ఉదయం 7:34 వరకు ఉంటుంది. ఈ రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయములు చూసుకున్నట్లయితే జూలై 25, 2026 శనివారము ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల లోపు మంచి శుభ గడియలు అనేవి ఉన్నాయి. ఈ సమయంలో చేసుకోవడం కుదరని వారు మరలా ఉదయం 10 గంటల నుంచి 10:30 లోపల చేసుకోవచ్చు. సాయంత్రం పూజా సమయం చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి అంటే సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:45 వరకు. ద్వాదశి గడియల యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకుంటే జూలై 25, 2026 శనివారం రోజున ఉదయం 11:34 ప్రారంభమయ్యి జూలై 26, 2026 ఆదివారం రోజున ఉదయం 7:34 వరకు ద్వాదశి గడియలనేవి ఉంటాయి. ఉపవాసంని ఎప్పుడు ప్రారంభించాలి అంటే మనకి జూలై 24వ తేదీ సాయంత్రం నుంచే మీరు అల్పాహారం అనేది తీసుకొని అంటే శుక్రవారం నుంచే అల్పాహారం అనేది తీసుకొని జూలై 25 శనివారం రోజు పూర్తి ఉపవాసం అనేది ఉండాలి. ఉపవాసంని ఎప్పుడు విరమించాలి అంటే విరమణ తేదీ వచ్చేసి జూలై 26 ఆదివారం రోజున. శుభ సమయం చూసుకున్నట్లయితే జూలై 26 ఉదయం 5:29 నుంచి ఉదయం 8:16 లోపు మీరు ఉపవాస విరమణ అనేది చేయవచ్చు. ఈ రోజున నైవేద్యంగా తప్పకుండా పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణము, అలాగే పేదలకు అన్నదానము, వస్త్రదానము చేయటం వంటివి చేస్తే ఆ దేవదేవుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు తెలియచేస్తున్నారు. అంతేకాకుండా తొలి ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఏడాదుల్లో వచ్చే 24 ఉపవాసాలు చేసినంత పుణ్యం కూడా మనకి వస్తుందని పండితులు చెప్తున్నారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.